గాయత్రి మంత్రాన్ని చదవడం వల్ల ఏం ఫలితం దక్కుతుంది? గాయత్రి మంత్రం చాలా మంది చెప్తుంటారు భోజనం చేసేటప్పుడు గాయత్రి మంత్రం చదువుకొని భోజించాలి అని చెప్పి. సో ఈ గాయత్రి మంత్రం శక్తి ఏంటి? ఆ మంత్రంలోనే ఉంది కదా, ధియో యో న ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే ప్రకాశింపజేయము. ఏం ప్రకాశింపజేయడం? ధియో యోన అంటే మా యొక్క బుద్ధిని ప్రకాశింపజేయము. ఎంతసేపు నా బుద్ధి డబ్బులు సంపాదిద్దునా, ఇల్లు కట్టుకుందునా, అక్కడ పోదునా, ఎంజాయ్ చేద్దునా అని బుద్ధి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుందంటే, ఇవన్నీ పోయేటివేరా, క్షణికం ఈ జీవితం, కలవంటిదిరా ఈ జీవితం అని వాడు జ్ఞానం చేసి కూర్చుంటాడు. ఇదే ప్రచోదయాతండి. అంటే నీ బుద్ధిని పరిశుద్ధం చేస్తుంది గాయత్రి మంత్రం. అలాగే సహస్రనామాలు కూడా వింటుంటాం. చాలా రకాల సహస్రనామాలు ఉంటాయి. ప్రతి దేవతకు కూడా 1008 పేర్లు పెట్టేసుకొని చదువుతూ రోజు జపిస్తూ ఉండాలంటారు. అలా మీరు శివభక్తులు కాబట్టి శివ సహస్రనామాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? రోజు చేస్తే మంచిదా? ఎప్పుడెప్పుడు చేయాలి? శివ సహస్రనామాలను మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆ శివుని యొక్క లక్షణాలు మీకు వస్తాయి. స్థిరః స్థానుః అన్నాం అనుకోండి, ఫస్ట్ నామం అది. స్థిరః అంటే స్థిరంగా ఉంచుకోవడం, స్థిరంగా ఉండడం. అప్పుడు వాడేమనుకుంటాడు, నీ చాలా చంచలంగా ఉన్నానే అని వాడు తన మనసుని స్థిరం చేస్తాడు. చూసారా ఎంత గొప్ప రిజల్ట్ మీకు అది. సో ఊరికే మనం అది స్మరిస్తూ ఉంటే దానిలో అర్థం తెలుసుకొని చదవాలంట. అది నార్మల్ గా చదివేయడం, ఏదో బుక్ పట్టుకొని చదవడం కాదు. ప్రతి ఒక్క ఒక వాక్యానికి నామానికి కూడా జ్ఞానం తెలుసుకోవాలి, జపం చేస్తూ ఉండాలి అట్లా అన్నమాట. అలా శివ సహస్ర నామాలతో ఇక్కడ 1008 శివలింగాలు ఉన్నాయి కదా రమణేశ్వరంలో. సో ప్రతి ఒక్క ఆ శివలింగానికి కూడా నిత్యం పూజలు జరుగుతుంటాయి, అభిషేకాలు ప్రతిరోజు కూడా. ఉదయం జరగకపోతే సాయంత్రం, ఈ ఏదో మొత్తానికి 24 గంటల్లో స్వామికి అభిషేకం జరగాలి. ప్రతి శివలింగానికి జరుగుతుంది. కానీ అసలు గ్రేట్ అండి. రమణేశ్వరంలోకి రాగానే చుట్టూ శివలింగాలే, ఎక్కడ చూసినా శివనామ స్మరణే వినిపిస్తుంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం రమణేశ్వర ఆలయం అయితే నిజంగా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ఒక అద్భుతమైన కేంద్రం ఇది. సో ఖచ్చితంగా ఈ ఆలయాన్ని వాళ్ళు విజిట్ చేస్తాము.